ఓ ఇద్దరు మిత్రులు మెడలో కండువా వేసుకొని చేతుల జెండా పట్టుకొని దన్మని వచ్చేసి ఫోటో దిగడానికి వచ్చినట్టుగా వచ్చిండ్రు. వచ్చి ఇంకా కెమెరా ఉందని చెప్పేసి మీరు మాలోళ్ళ మీద మాట్లాడిన దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు ఈ రకంగా చేస్తున్న దానికి బాధపడుతున్నాం. ఇక మాట్లాడి ఇక మాట్లాడనియండి, ఆపినా ఆగేటట్లేరు, మాట్లాడనియండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మేము 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నాం. వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. దళితులు ఐక్యం కావాలని అంటూనే వర్గీకరణకు వ్యతిరేకం అంటే ఎట్లా ఐక్యమవుతారు మరి అని చెప్పేసి అంటే ఆ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఏదో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకరు రాయలసీమ నుంచి ఒకరు ఫోన్ చేసి ఏదో చాలా వేరే రకంగా మాట్లాడిండ్రు అనుకోండి. అంటే ఆ భాష మంచిది కాదండి. అన్న గురించి, మందకృష్ణ అన్న గురించి మాట్లాడితే ఆ భాష మంచిది కాదు, అట్లా మాట్లాడకూడదు మనం ఎవరం కూడా. ఇది వర్గీకరణ సమస్య పైన న్యాయమైన డిమాండా కాదా మీరు చెప్పండి. అది వేరే ఎట్లయితుంది, ఇది వేరే ఎట్లయితుంది అని మా అభిప్రాయం మేము తెలియజేసినాం. ఏమన్నా కావాలంటే ఓపెన్ డిబేట్కి మీరు రండి, మనం మాట్లాడదాం. కానీ ఈ రకంగా మీరు ఫోన్లలో ఇబ్బందికరంగా మాట్లాడితే బాగుండదన్నా, ఇట్లా కరెక్ట్ కూడా కాదు, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్, ఫోన్లలో మాట్లాడడము చేయడము. ఇవైతే ఇందాక తమ్ముడు చెప్పింది అయితే చాలా ఎక్స్ట్రీమ్. అందుకనే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేధావులంటే వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడే వాళ్ళను మేధావులు అంటారు. వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలకు దూరంగా మాట్లాడడం, ఒక వర్గాన్ని చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం, అందరి పక్షాన నిలబడి మాట్లాడుతున్న వాళ్లను, పాడుతున్నటువంటి వాళ్లను, కొట్లాడుతున్నటువంటి వాళ్లను దుర్భాషలాడడం అనేటువంటిది అది విజ్ఞత అనిపించుకోదు.